మొన్న ఎవరో ఒక వ్యక్తి యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టేశాడు. ఎలోయ్ ఎలోయ్ అంటే చూడండి, ఎల్ ని దేవుడు అని అంటారు. జీసస్ క్రైస్ట్ గౌతమ బుద్ధుడిని ఆరాధించాడు కాబట్టి ఇది గౌతమ బుద్ధుడిని ఉద్దేశించి ఆయన లామా అని అనడమే. అంటే ముందు దేవుడా అన్నాడు, తర్వాత గౌతమ బుద్ధుడా అని అంటున్నాడు. తర్వాత సాబాదాని, సావై తాని అని అర్థం. సావై అంటే మరణము అని అర్థం. తా అంటే ఇవ్వు అని అర్థం. నీ అంటే నువ్వు. అంటే ఓ భగవంతుడా, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు మరణాన్ని ఇవ్వు అని ఆయన దేవుణ్ణి, ఆ గౌతమ బుద్ధుడిని ఆయన కోరుకుంటున్నాడు. ఆ మాటలకు అర్థం నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని అర్థం. క్లియర్. నువ్వు ఎవడో వచ్చి అది తమిళం, అది మలయాళం, అసలు లామా సబక్తాని అన్న పదమే ఆయన సరిగా పలకలేకపోతున్నాడు, ఏదో పలుకుతున్నాడు. దాన్ని పలుకుతూ ఆయన తనదైన సొంత భాష్యాలు చెప్తుంటే ఓ ఇదేదో గొప్పదో అనుకుంటున్నారు తెలియని వాళ్ళు. కానీ వాస్తవం అది కాదు. ఇవి హీబ్రూలో వ్రాయబడినటువంటి పురాతన ప్రవచనాలు ఇవి. అది యేసు ప్రభు వారు పలికారు, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని. ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని అర్థం. ఒరిజినల్ బైబిల్లోనే ఎంత క్లియర్ గా ఉంది. ఆ మాటలకు అర్థం మీరు చెప్పే సోది కాదు.